చూద్దాం. మీకందరికీ కొంతమంది అన్నగారు, అక్కగారు, తేజ, జాను గారు, సురేష్ గారు, పాస్టర్ గారు, వీళ్ళ తప్ప మీ అందరికి ఒక మాట అడుగుతున్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఎక్కడుంది రిఫరెన్స్? కమాన్, మీరు చెప్పాలా? చెప్పారుగా నాతో పాటు వాక్యం. ఎక్కడుంది? ఉందా లేదా? నా నోటి మాటతో చెప్పానా? ఉందా? ఎక్కడుంది? బైబిల్లో ఉందంటారా? మీరు మహా తెలివిగలరు. బైబిల్లో ఎక్కడ? ఇలాంటి వాక్యాలు మీరేం చేయాలి? కంఠస్థం కలిగి ఉండాలి. ఎట్లుండాలండి? కంఠస్థం కలిగి ఉండాలి. యేసు చెప్పాను, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. దేవునికి స్తోత్రం. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు చేరరు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకుంటారా? వచ్చేవారు నేను మిమ్మల్ని అడుగుతా. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం ఏంటి చెప్పండి ఒకసారి. యేసు నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా తప్ప ఎవరును తండ్రి యొద్దకు రాడు. దేవునికి స్తోత్రం. ఈనాటి మన వాక్యాంశం దాంట్లో మొదటి మాట ఏంటిది? అది మొదటి మాట అండి. ఆ వాక్య భాగంలో మొదటి మాట, ఆ వచనంలో మొదటి మాట ఏంటి? మార్గము అని అన్నారు. మీరు వాక్యం చూడాలి అప్పుడప్పుడు. ఓకేనా? ఏమనుంది? నేనే మార్గము. మార్గం అంటే ఏంటి? ఈ లోకంలో వెళ్ళే దారా, లేకపోతే అనుకున్న గమ్యమా, లేకపోతే ఇక్కడి నుంచి పలానా చోటకి చేరుకునేటటువంటి ప్రయాణమా అని అనంటే ఇవి కావు. మార్గము అని అంటే ఇంకో భాషలో కెరియర్ అని అంటారు. అంటే ఎంచుకున్నటువంటి రంగము. నేను ఈ రంగంలో నైపుణ్యత సాధించాలి, ఈ రంగంలో నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, ఈ రంగంలో నేను ఆ డెస్టినీ, ఆ లక్ష్యానికి చేరుకోవడానికి నేను మార్గాన్ని ఎంచుకోవాలి. కొంతమందికి ఏమని లక్ష్యాలు ఉంటాయని అంటే నేను ఐఏఎస్ అవ్వాలి అని అనుకుంటారు. కొంతమంది ఐపీఎస్ అవ్వాలి అని అనుకుంటారు. కొంతమంది ఎస్ఐ అవ్వాలనుకుంటారు. కొంతమంది నేను టీచర్ అవ్వాలని అనుకుంటారు. కొంతమంది నేను ఒక ప్రొఫెసర్ అవ్వాలనుకుంటారు. కొంతమంది నేను మంచి యాక్టర్ అవ్వాలనుకుంటారు. కానీ పాస్టర్ అవ్వాలనుకునేటోడు ఎవడు కూడా ఉండడు. ఏమండి? ఉంటారా? కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, అన్ని రంగాలు మన మధ్యన ఉన్నాయి. వ్యవసాయ రంగం, ఉపాధి రంగం, ఉన్నతమైనటువంటి రంగం, కళారంగం, అనేక రంగాలు మన మధ్య ఉన్నాయి. ఈ రంగాలన్నీ కూడా నువ్వు ఆ చివరి వరకు చేరుకోవాలి అని అంటే మొదలుపెట్టినటువంటి స్థానం నుంచి ఆ ఉన్నతమైనటువంటి శిఖరానికి నువ్వు వెళ్ళాలి అని అంటే దానికి ఒక మార్గం అనేది ఉంది. దెర్ ఈజ్ ఎ వే ఫర్ ఇట్. అర్థమైందండి? కాబట్టి ఆ లక్ష్యం నువ్వు చేరుకోవాలి అని అంటే ఆ మార్గమున గుండా నువ్వు వెళ్ళాలి. ఎట్లా వెళ్ళాలండి? ఆ మార్గము గుండా నువ్వు వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి, ఏమీ చదువుకోలేనటువంటి వ్యక్తి డాక్టర్ అవ్వగలడా? కెన్ హీ బి ఏ డాక్టర్? కాలేడు. అలాగే ఏమీ రానటువంటి వ్యక్తి ఒక కళాకారుడు కాగలడా? కాలేడు. అలాగే అన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఒక రైతు కాగలడా అని అంటే కాలేడు. ఇలా ఏ రంగం చేసుకోవాలి అని అంటే ఆ రంగంలో నైపుణ్యత సాధించాలి, ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలి, అనేక మందిని శత్రువులు వచ్చిన వాటన్నిటిని జయించాలి, చివరికి ఉన్నతమైనటువంటి స్థితిని మనము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. కానీ ఈ రంగంలో చేరుకోలేనటువంటి మనుషులు,
కడవరకు నా లక్ష్యం ఇది అని అనుకునేటటువంటి మనుష్యులు కొంతమంది ఏం చేస్తారని అంటే వాళ్ళే చంపుకుంటూ ఉంటారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు. నాకు అనుకున్న మార్కులు రాలేదు కాబట్టి నేనేం చేస్తున్నాను, సూసైడ్ చేసుకుంటున్నాను. మా నాన్న మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివిస్తున్నారు, వారి అంచనాలకు తగ్గట్టుగా నేను మార్కులు సంపాదించుకోలేకపోయాను కాబట్టి నేను చచ్చిపోతున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రతిదానికి నువ్వు ఒకసారి కాకపోతే రెండోసారి ప్రయత్నం చేయి, రెండోసారి కాకపోతే మూడోసారి ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నించటం మాత్రం మానొద్దు. దేవునికి స్తోత్రం. ఆ రంగంలో నీకు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు అని అంటే దాన్ని నువ్వు ఉన్నతమైనటువంటి స్థితిని నువ్వేం చేయాలి, 1-2 సార్లు. పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదని ఒక సామెత ఉంటుంది. కాబట్టి దాంట్లో నువ్వు నైపుణ్యత సంపాదించగలిగినట్లయితే మరి ఈ లోకంలో నువ్వు అనుకున్నటువంటి పొజిషన్ నీకు వస్తుంది. యేసుక్రీస్తు అంటున్నారు కదా, నేనే మార్గము అని అంటున్నారు. ఈ లోకంలో నీ డెస్టినీ ఏదైనా కానీ, నీ గమ్యం ఏదైనా కానీ, నువ్వు ఏ లక్ష్యంగా నువ్వు పెట్టుకున్నా కానీ నీ ప్రయత్నంతో పాటు యేసుక్రీస్తు నీలో ఉన్నాడా, యేసుక్రీస్తును కలిగి నువ్వు ప్రయత్నిస్తున్నావా, యేసుక్రీస్తును అడిగి నువ్వు ప్రయత్నిస్తున్నావా అనేదే ఈనాటి ముఖ్య అంశం. దేవునికి స్తోత్రం. ఏమండి, మీరు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు కదా, వ్యవసాయ ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు, వ్యాపార ప్రయత్నం చేస్తున్నారు, కూలి ప్రయత్నం చేస్తున్నారు, అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు చేస్తున్నారు. ఫైన్, ఇట్స్ గుడ్, మంచిదే. కానీ నీ ప్రయత్నంలో నీవు చేసేటటువంటి ఆ కార్యక్రమంలో యేసుక్రీస్తు నీకు మార్గంగా ఉన్నాడా? నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న, ఆయన మీకు మార్గంగా ఉండి నడిపిస్తున్నాడా? ఆయన మీతో ఉండి ఈ సమయంలో ఈ పని చేయను, ఆయన నేనున్నాను నీ వెనకాలని చెప్పి ఆయన మాట మీకు వినబడుతుందా? ఆయనతో మాట్లాడేటటువంటి వ్యక్తిగత అనుభవం నీలో ఉందా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. యేసుక్రీస్తు మార్గము అని ఈజీగా చదివేస్తున్నాం, కానీ మన జీవితానికి అప్లై చేసుకుంటే అది ఎంత పెద్ద మాటో, ఎంత ఉన్నతమైనటువంటి మాటో, ఎంత గొప్ప మాటో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పినటువంటి మాటలన్నిటిని బట్టి ఆలోచిస్తే ఇది మీకు అర్థమవుతుంది. ఇట్స్ నాట్ ఎ సింపుల్ వర్డ్. అది చాలా చిన్న పదంగా మీకు అనిపిస్తుంది, ఈజీగా 3 మాటల్లో చదివేసి దాడిపోతున్నాం. కానీ నీ జీవితానికి గైడెన్స్ ఇచ్చేటటువంటి మాట, నీ బ్రతుకుకి ఒక విలువనిచ్చేటటువంటి మాట. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళారా, లోకంలో చాలామంది మనుషులు ఉంటారు. ఒకసారి చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. ఒకని ఎదుట సరి అయినది కనబడు మార్గము కలదు, అయితే తుదకు మరణమునకు త్రోవ తీయును. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి చదవబడినటువంటి వాక్య భాగం. మేము ప్రభువా ధ్యానించబోచుండగా మీరే మీ కృపనిచ్చి కాపాడమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. యేసు అంటున్నారు నేనే మార్గం అని ప్రభు వారు అంటున్నారు. కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో యేసు లేనటువంటి మార్గాన్ని మనం కలిగి ఉంటే, యేసు క్రీస్తు లేనటువంటి మార్గాన్ని మనం ఎంచుకుంటే, ఇది నా జీవితం ప్రభువా, నేను డిజైన్ చేసుకోగలను, నేను ప్లాన్ చేసుకోగలను, నాకు నీ సలహా కానీ, నాకు నీ సూచన కానీ, నాకు నీ ఆశీర్వాదం కానీ నాకు అవసరం లేదు అని అనుకుంటే గనక, వాక్యం అంటుంది కదా, సామెతల్లో రాయబడి ఉన్నది, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము ఉంటాయి. ఎవరైతే యేసుక్రీస్తు ఆయన మార్గంలో పెట్టుకోరో, యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన మార్గంలో ఉంచుకోరో, వాళ్ళకి వాళ్ళ మార్గము కరెక్ట్గానే కనపడుతుందటండి. ఏమండి, కరెక్ట్గానే కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళే నమ్మారు, వాళ్ళకే కనబడుతుంది, వాళ్ళే చూడగలుగుతున్నారు. కాబట్టి ఎవరి సూచన సలహా వారు తీసుకోవట్లేదు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్గానే కనపడుతుంది. కానీ చివరికి ఏం చేస్తుందట, అయితే అది మనల్ని ఎక్కడ తీసుకెళ్తుందటండి, మరణానికి నడిపిస్తూ ఉంది. నీ ఎదుట కనబడేటటువంటి మార్గం నీకు సరిగ్గానే కనబడవచ్చు, కానీ చివరికి అది నిన్ను ఎక్కడ నడిపిస్తుందంటే అది నిన్ను మరణానికి నడిపిస్తూ ఉంది.
ఎప్పుడు చాలాసార్లు ఈ మధ్య కాలంలో యవనస్తులు ఇది నా లైఫ్ అని అంటున్నారు. నా జీవితం నాకు తెలుసు, నేను చదువుకున్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకోగలను, నేను మీ అండలేకపోయినా నేను బ్రతకగలను అంటున్నారేమో. అది నీ వల్ల కాదు. వాక్యం అంటుంది కదా, నీవు దీర్ఘాయుష్మాంతుడు అగునట్లు నీ తల్లిని నీ తండ్రిని నువ్వేం చేయి, సన్మానించి. అంటే వాళ్ళు చెప్పే మాటలన్నీ విను. ఎన్నో ఒడిదుడుకులు వారు ఎదుర్కొని నిన్ను కన్నారు, నీకు మంచి మార్గాన్ని నేర్పించారు. ఎదిగినటువంటి నీవు ఆ మాటలు కానీ ఆ మార్గాన్ని కానీ విడిచిపెట్టకుండా వారిని సన్మానము చేయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పిపోయిన కుమారుని కనుక మనం పరిశీలన చేసుకున్నట్లయితే, యుక్త వయసు వచ్చిన తర్వాత ఆయనకి అనుభవం వచ్చేసాను. డాడ్, నాకు కావలసినటువంటి ఆస్తి నాకు ఇచ్చే, నాకంటూ ఒక వాటా ఉంది, నాకంటూ ఇంట్లో కొన్ని హక్కులు ఉన్నాయి, నా భాగం అంటూ ఇంట్లో ఉంది కాబట్టి నాది నాకు ఇచ్చేయి అని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాడు. ఉన్నంతసేపు తిన్నాడు, తాగాడు, తిరిగాడు, కావలసినటువంటి జలసాలన్నీ కూడా ఆయన చేశాడు. ఆయనకు అది సరిగ్గానే కనపడింది. ఏమండి, మా తండ్రి నాకు చాలా ఆస్తి ఇచ్చాడు కాబట్టి ఇంత మాత్రం ఖర్చు చేసుకుంటాను అని చెప్పి ఆయన ఎంజాయ్ చేస్తూ ఎంత అయిపోయిందో కూడా ఆయన ఆస్తిని చూసుకోలేదు. ఎంత ఉందో కూడా ఆయనకి తెలియదు. ఎవరు స్నేహితులు వచ్చి అరే నాకు 500 ఇరా అంటే ఇచ్చేశాడు, ఎవరైనా స్నేహితులు వచ్చి నాకు 1000 రూపాయలు ఇరా అంటే ఇచ్చేశాడు, ఎవరైనా వచ్చి ఆయన అవసరాలు ఎదుగో ఇది అని అంటే ఇచ్చేశాడు. చివరికి ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో ఆయన దగ్గర అంతా అయిపోయిన తర్వాత ఎవరైతే ఈయన దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే నేను నీకు డబ్బులు ఇచ్చాను కంటే ఇచ్చేవులే, కానీ అవి ఇప్పుడు లేవు, తర్వాత ఇస్తా అని చెప్పి ముమ్మారు ఆయనని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడ్డారు. ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి సమాజం అలానే ఉంది. నాకు తెలిసిన ఒక బంధువు చెప్తున్నారు, ఏమండి మేము ఉద్యోగం కలిగి ఉన్నాం, ఒక కారు కొనుక్కున్నాం. కారు కొనుక్కుంటే చుట్టాలందరూ చదివే కారు అటండి. కారు కొన్నారుగా మాకు ఇవ్వండి, ఇక్కడ దాకా వెళ్ళొస్తాం. ఇటు చేసి అడి చేసి 2-3 సొట్టాలు తీసుకొచ్చి ప్రతి ఓడు అడుగుతున్నాడని చెప్పి ఆ కారుని అమ్మేశారు. వాళ్ళు చికాకు వచ్చి ఏం చేశారండి, అమ్మేస్తే వీళ్ళకి ఇప్పుడు కారు లేదు. వీళ్ళ కారులో తిరిగిన వాళ్ళందరూ కార్లు కొన్నారు. ఇలా కారులో తిరిగిన వాళ్ళందరూ కార్లు కొని వీళ్ళు వెళ్ళి కారు అడిగితే ఇక్కడికి వెళ్ళొస్తా, ఖమ్మం దాకా వెళ్ళొస్తామని అంటే ఉంది కానీ మా ఆవిడ ఒప్పుకోదు అని చెప్పారట. ఎవరు ఒప్పుకోరు? ఎవరండి? ఆమెను వెళ్ళి అడిగితే ఉంది కానీ మా ఆయన ఏం ఎస్కేపింగ్ అండి. ఇన్ని తెలివితేటలు. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక రకాలైనటువంటి మాయా ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఇదంతా ఒక మాయ. ఏ మార్గం కూడా నిన్ను నిత్య జీవానికి నడిపించదు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే ఒకని ఎదుట సరైన మార్గం కనబడుచున్నది కానీ అది చివరికి నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే మరణానికి, అంతానికి నడిపిస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, ఏ మార్గాన్ని మీరు కలిగి ఉన్నారు, ఏ మార్గాన్ని మీరు ఎంచుకున్నారు, ఏ మార్గంలో మీరు మీ కుటుంబం ఉందో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. నీ మార్గంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నారా? నీ మార్గములన్నీ ప్రభు చేతిలోనే ఉన్నాయా? నీ మార్గాలన్నీ ప్రభుకు అప్పగిస్తున్నావా? ప్రియమైనటువంటి వారలారా, మీరు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వారలారా, 3 మాటలు దీంట్లో నుంచి మనం నేర్చుకుందాం. సామెతల కీర్తనకారుడైనటువంటి దావీదు రచించిన 139వ సంకీర్తన. నెంబర్ 1 ఆయన ఏమంటున్నాడంటే 24వ వచనం, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. ప్రియమైనటువంటి వారు, ఇంతసేపు మీరు మార్గాన్ని గురించి విన్నారు. నెంబర్ 1, దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం మీ దగ్గర ఏమైనా ఉందో
పరిశీలన చేసుకోండి. దేవునికి ఇబ్బంది కలిగించేటటువంటి మార్గాలు మీ జీవితాల్లో ఉన్నాయేమో ఒకసారి మీరు పరిశీలన చేసుకోండి. భోజనం పెట్టిన తర్వాత మీకు ఇబ్బందికరమైనటువంటి పదార్థాలు కొన్ని ఉంటాయి. మిరపకాయలు, ఇంకేంటి చెప్పాలి, ఏంటి, యాలుక్కాయలు, లవంగాలు, ఇవన్నీ కొంచెం మంటను పుట్టిస్తూ ఉంటాయి. అవన్నీ మీరు తినేస్తారా? ఏం చేస్తారు? పక్కన పెట్టి ఏ ఫుడ్ అయితే మీకు అవసరమో దాన్నే మీరు తింటారు. అవునా కదా? ఈ లోకంలో దేవుని దగ్గరికి మిమ్మల్ని నడిపించేటటువంటి మార్గాలు ఉన్నాయి, దేవునికి దూరంగా మిమ్మల్ని నడిపించేటటువంటి మార్గాలు ఉన్నాయి. దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గం మీ జీవితాల్లో ఉన్నదో లేదో ఒక్కసారి వాక్యానుసారంగా మీ జీవితాలను పరిశీలన చేసుకోండి. ఆయనకు గనక ఆయాసకరమైనటువంటి మార్గం గనక మీ దగ్గర ఉంటే మీరేం చేయండి అంటే, ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గం నుండి మీరేం చేయాలి? తప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గం ఏంటిది? ప్రార్థన చేయకపోవటం, సంఘంలో కలవకపోవటం, దేవుని వాక్యాన్ని ధ్యానించకపోవడం, దేవుని దర్శనం, ఆయన ప్రత్యక్షత చూడలేకపోవడం, దేవుని కొరకు బ్రతకకపోవడం, ఇవన్నీ కూడా ఆయాసకరమైనటువంటి మార్గాలు. వింటున్నారమ్మా? ఏమండి? ఆయాసకరమైనటువంటి మార్గాలు. దేవుడు లేని జీవితం జీవించటం ఆయాసకరమైనటువంటి మార్గం. విరక్తి కలిగించేటటువంటి ప్రవర్తన, ఒక మాట చెప్పాలంటే కృతజ్ఞత లేనటువంటి జీవితం, భయభక్తులు లేనటువంటి జీవితం, దేవుని మార్గం నుండి విడిపోయినటువంటి జీవితం అది. కాబట్టి అలాంటి మార్గాలు మన దగ్గర ఏదో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ప్రతి మనిషి కూడా ఏదో ఒక లోపము లేనిదే మనం లేం. ఏదో ఒక పాపము చేత, ఏదో ఒక శాపము చేత మనం అంటబడి ఉన్నాం. ఎప్పటికప్పుడు ఆ బంధకాలు మనం ఏం చేయాలని అంటే తెంచేసుకుంటూ ఆయన కొరకు తిన్ననైనటువంటి ఆయన మార్గంలో పయనించడానికి మనం ముందుండాలి. దేవునికి స్తోత్రం. అలా మనం ఆయాసకరమైనటువంటి మార్గాన్ని తీసేసుకొని నిత్య మార్గం ఏదైతే ఉన్నదో, నిత్య మార్గం. ఏ మార్గం చెప్పాలి? ఏ మార్గం? నిత్య మార్గం. అంటే ఈ లోకంలో చాలా మార్గాలు ఉన్నాయి ఉపాధి కొరకు. ఆ మార్గాలన్నీ నువ్వు బ్రతికున్నప్పుడే పనిచేస్తాయి తప్ప నువ్వు చచ్చిపోయినాక నీతో ఏ మార్గం కూడా రాదు. మంచి డాక్టర్ గారండి అని అంటారు, లేకపోతే మంచి టీచర్ అండి, మంచి కలెక్టర్ గారండి, మంచి రైతు అండి, మంచి ఇదండి, అయిపోయింది ఆ మంచి ఆయనతోటే. కానీ నిత్య మార్గం ఏం చేస్తుందో తెలుసా? ఇహలోకంలోనే కాకుండా పరలోకానికి కూడా నిన్నేం చేస్తుంది? నిత్యత్వంలోకి నిన్ను నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే నిత్య మార్గమును మనం ఏం చేయాలంటే, నడిపించు ప్రభువా అని మనమందరము దేవుని సన్నిధానంలో వేడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్దామా? నిత్య మార్గమున నన్ను నడిపింపుము. దేవునికి స్తోత్రం. నిత్య మార్గాన్ని నడవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? మీ బ్రతుకులు మార్చుకోవడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? ప్రభువా, ఇన్నాళ్ళు నీకు ఆయాసకరమైనటువంటి జీవితం జీవించాను, ఇన్నాళ్ళు నీకు ఇబ్బందికరమైనటువంటి జీవితం జీవించాను, నీ మార్గాన్ని విడిచి తిరిగాను, కానీ ఇక్కడి నుంచి నేను నిత్య మార్గమైనటువంటి నీ మార్గములో, మరణం లేనటువంటి మార్గములో నేను ఉండాలనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ మార్గంలో గనక మనం ఉంటే మనకు కలిగేటటువంటి ప్రయోజనం. రెండవదిగా యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనబడుదును. దేవునికి స్తోత్రం. నేను నడిచే మార్గము ఆయనకు తెలియను. నేను నడిచే ప్రతి మార్గం కూడా దేవునికి తెలుసు. ఆయాసకరమైనటువంటి మార్గం నేను తీసేసుకున్నాను అనుకోండి, ఆయనకి ఇబ్బందికరమైనటువంటి మార్గం నేను తప్పించుకున్నాను అనుకోండి, ఆయనకు మరి ఆయాసం కలిగించేటటువంటి ప్రతి లోపాన్ని నేను తీసేసుకున్నాను అనుకోండి, నేను ఎలా ఉంటానటండి? నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె.
మనం ఎట్లా ఉంటామటండి? మేము మీ మార్గాలన్నీ, మీ తప్పుడు మార్గాలన్నీ సరి చేసుకుంటే, మీ వంకర మార్గాలన్నీ తీసేసుకుంటే, ప్రభు వారికి ఆయాసకరమైనటువంటి మార్గాలన్నీ తెంచేసుకుంటే మీరు ఎట్లుంటారో తెలుసా? సువర్ణము వలె. అంటే ఏంటిది? సువర్ణం అంటే పేరు కాదు, అది పదార్థం. ఏంటిది అది? చెప్పాలి. ఏంటిది? చెవిలోకి పెట్టుకుంటారు సువర్ణం. ఏంటిది? చెప్పండి అక్క. ఏంటిది? బంగారం. మెడకు తగిలించుకుంటారు. అవునా కదా? ఇంకెక్కడ పెట్టుకుంటారు? గాజులు పెట్టుకుంటున్నారు కొంతమంది. అవునా? విలువైనటువంటి చోట మనం పెట్టుకుంటాం. సువర్ణం, బంగారం. మీరు మీ ఆయాసకరమైనటువంటి మార్గాలు తీసేసుకుంటే ప్రభువారికి మీరు ఎట్లుంటారటండి? బంగారం. మీరు అంటారు మీ పిల్లల్ని, నువ్వునా? చెప్పాలి. నువ్వునా? బంగారం. నల్లగున్నా, పొట్టిగున్నా, అందవికారంగా ఉన్నా మనం ఏమంటాం మన పిల్లల్ని? అందరూ అంటున్నారు కానీ మనం అనుకుంటామా? అనుకోం కదా. వాళ్ళెవరు? మన స్వరక్తం. దేవునికి స్తోత్రం. మనం ఏం చేసాం? వాళ్ళని కన్నం. అవునా కదా? ఎట్లున్నా మన పిల్ల మనకు ముద్దు. కాబట్టి మనం ఏమంటాం? చెప్పాలి. ఏమంటాం? నువ్వు నా ముద్దులు కొండవే, నువ్వు బంగారం అంటాం. మనం కూడా యేసయ్యకి ఎట్లుంటాం? చెప్పాలి. ఎట్లుంటాం? బంగారం. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇబ్బందికరమైనటువంటి మార్గాలన్నీ తీసేసుకున్నాం అనుకోండి, ఏమండి, ఆయనకి పాపం అంటే నచ్చదు, ఆ పాపం మార్గాలన్నీ మనం తెచ్చేసుకున్నాం అనుకోండి, మనల్ని ఏమంటాడో తెలుసా ప్రభువారు? మీరునా? చెప్పాలి. మీరునా? బంగారం అని చెప్పి మనల్ని ముద్దు పెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మీరెవరు? చెప్పాలి. మీరెవరు దేవునికి? చెప్పాలమ్మా, ఎవరమ్మా మీరు? దేవునికి బంగారం. దేవునికి స్తోత్రం. కానీ లోక బంగారం కొరకు మనం ఏం చేస్తున్నాం? దేవుని విడిచిపెట్టి ప్రయాసపడుతున్నాం. అవునా కాదా? తప్పు కదా? ఆయనేమో మనల్ని ఏమనుకుంటున్నాడు? బంగారం కావాలనుకుంటున్నాడు. మనమేం కోరుకుంటున్నాం? బంగారం లాంటి నీ ప్రేమ వద్దయ్యా, ఈ లోక బంగారం ఉంటే చాలనుకుంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అట్లా ఉండొద్దండి. ఆయాసకరమైనటువంటి మార్గం తీసేసుకున్న ప్రతి వారు కూడా దేవునికి బంగారమైనటువంటి వారు. దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు సువర్ణముతో అంతకంటే ఎక్కువ, మీరు బంగారానికంటే ఎక్కువ. దేవునికి స్తోత్రం. యోబు గారు మరి అంతకంటే విలువైనటువంటి పదార్థంలో పోల్చలేక బంగారంతో పోల్చారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. మనం ఎవరమండి? చెప్పాలి. మనం ఎవరమండి? బంగారం. మన బంగారం పడిపోతే మీరు ఎత్తకుండా ఉంటారా? చెప్పాలా? ఎత్తకుండా ఉంటారా? మీ బంగారం పోయింది ఇంట్లో, ఏం చేస్తారు? ఇల్లంతా ఉడుస్తారా? అప్పుడప్పుడు చిన్న చిన్న ముక్కులు చెవులు పోతూ ఉంటాయి. ఒక్కోసారి ఇల్లంతా ఊడ్చి, లేదు ఇంకొక ఇద్దరిని పిలిచి, రండి మీరు కూడా ఎతకండి, అది దొరకాలి. అవునా కదా? మొత్తం ఊడిచి దీపం పెట్టి లైట్ పెట్టి అన్నీ ఎతికి దొరకలేదు అనుకుందాం, ఆ రాత్రి అన్నం తింటారా? పడుకుంటారా? ఇక్కడే పెట్టానని చెప్పి ఎప్పుడు ఆలోచన వస్తే అప్పుడు ఎతకరా? దేని కొరకు? చెప్పాలి. దేని కొరకు? బంగారం కొరకు. మనం పాపంలో పడ్డ ప్రతిసారి ప్రభువారు ఎదురు చూస్తూ ఉంటాడు. ఇప్పుడైనా ప్రార్థన చేస్తాడేమో, ఇకనైనా మారుతాడేమో, ఇప్పటికైనా తెలిసి వస్తుందేమో అని చెప్పి మనల్ని వెతికి ఆయన ఆత్మచేత పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నువ్వేమో రాకుండా తిరుగుతున్నావు, ఆయనేమో నీ వెంట తిరుగుతున్నాడు నిన్ను క్షమించి ఆయన బిడ్డగా చేర్చుకోవడానికి. దేవునికి స్తోత్రం. ఆ బంగారం దొరికిన తర్వాత మీకు ఎంత సంతోషం అనిపిస్తుంది? ఎంత సంతోషం అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిదా? ఏమండి? అది చిన్నదే కానీ మీకేమనిపిస్తుంది? చాలా, చెప్పాలి, చాలా సంతోషం. అవునా కాదా? నీవు ఎప్పుడైతే నీకు పాప క్షమాపణ ఒప్పుకుంటావో అంతకంటే ఎక్కువ సంతోషపడతాడు మన పరమ తండ్రి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు మార్గంగా ఉండాలని వచ్చాడు.
నశించిపోయేటటువంటి మార్గము నుండి నిన్ను తప్పించాడు ఆయన బంగారంగా ఉంచుకోవడానికి. ఏమండి, ఆయన బంగారంగా నిన్ను ఉండడానికి ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తం చేత నేనేం చేశాడు? కడిగాడు, శుద్ధీకరించాడు. దేవునికి స్తోత్రం. ఇంకో మాటను చూద్దాం. మార్కు సువార్త 10వ అధ్యాయం. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనాన్ని చదువుదాం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. దేవునికి స్తోత్రం. ఆయన బంగారం మనం. ఏమండి, ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గాన్ని మనం మరలితే, వాటి నుంచి మనం తప్పుకుంటే మనం ఆయనకి శ్రేష్ఠులంగా ఉంటాం అంటే బంగారంగా ఉంటామని వాక్యం సెలవిస్తూ ఉంది. అంతేకాకుండా ఈ బంగారం గనక విశ్వాసమందు ఉంటే గనక, నీ విశ్వాసంలో గనక ఉంటే, నీ విశ్వాసమే నిన్ను ఏం చేస్తుంది? స్వస్థపరచునని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఏమండి, మీరు అడిగిందల్లా ప్రతీది ప్రభువారు మీకు ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. మీరు ఆయనకు ఆయాసకరమైనటువంటి మార్గం ఉందో లేదో సరిచూసుకుంటే, ఒకవేళ ఆయాసకరమైనటువంటి మార్గాలని తెంచుకుంటే మీరు ఆయనకు సువర్ణం వలె కనబడతారు. ఈ సువర్ణం ఏమి కోరుకుంటే అది స్వస్థత, లక్ష్యమా, లేకపోతే ఉద్యోగమా, లేకపోతే ఈ పరలోక సంబంధమైనటువంటి ఈవులా, అదేదైనా కావచ్చు, నీకు అది అనుగ్రహింపబడింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకనే వాక్యం అంటుంది కదా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకది. చెప్పాలి, నా త్రోవకది ఎట్లుందండి? వెలుగు. ఆ లైట్ యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ ఈ బంగారానికి స్వస్థత కావాలని ప్రభు దగ్గరకు వస్తే ఆ స్వస్థత ఆయన త్రోవల గుండా వెళ్తుండగానే ఆయనకి స్వస్థత సంభవించింది. దేవునికి స్తోత్రం. పాపం ఆయన గుడ్డివాడు. ఏమండి, ఆయనకు ఉండేటటువంటి ఆయాసకరమైనటువంటి మార్గాలన్నీ తీసేసుకున్నాడు. ప్రభువా నన్ను కరుణించమని కేకలేశాడు. ఇదిగో నేను నిన్ను కరుణించానని ప్రభువారు చెప్పగానే ఆయనకేం కలిగిందంటే, త్రోవలో వెళ్తుండగానే ఆయనకేం కలిగింది? స్వస్థత కలిగింది. ఈరోజు మీరు దేవునిలో ఉంటే, దేవునితో గనక మీరుంటే, దేవుడు గనక మీ మార్గంలో ఉంటే, మీ అవసరాలన్నీ దేవునికి తెలుసండి. మీ అక్కర్లన్నీ దేవునికి తెలుసండి. ఎన్ని పూటలు మీరు తినేటటువంటి సామర్థ్యం మీకుందో ఆయనకు తెలుసండి. లేమి రోజు ఏదుందో కూడా తెలుసండి. ఎన్ని పూటలు నువ్వు తినలేదో నీకన్నా గుర్తుండకపోవచ్చు, కానీ ఆయన లెక్కల్లో అన్నీ కూడా నీ గురించి ఉన్నాయి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆయాసకరమైనటువంటి మార్గాలు తెంచుకుంటే గనక నిత్య జీవనాన్ని ఆయన మనకు ప్రసాదించే దేవుడు, సువర్ణం వలె చేసేటటువంటి దేవుడు, ఇహలోకంలో పరలోకంలో గొప్ప స్థలాన్ని మనకు సిద్ధం చేస్తూ ఇహలోకంలో మన అక్కర్లన్నీ తీర్చేటటువంటి గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరి మార్గంగా నువ్వు ఉండాలనుకుంటున్నావు? నీ మార్గం నువ్వు ఉంటే అది నేను ఎక్కడికి నడిపిస్తుందని విన్నాం? సామెతల గ్రంథంలో మరణానికి నడిపిస్తుందని విన్నాం. ఏమండి, మరణానికి నడిపిస్తుందండి. కాబట్టి దేవునికి ఆయాసకరమైనటువంటి మార్గంలో మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. మరి ఈ మూడు మనం సాధించాలంటే ఏది? నెంబర్ 1 ఏంటిది చెప్పాలి? నిత్య జీవం సాధించాలంటే, సువర్ణంగా మనం ఉండాలి అని అంటే, ఈ లోకంలో ఆయన ఇచ్చేటటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలు పొందుకోవాలని అంటే మనలో ఉండాల్సినటువంటి గుణం ఏంటిది? ఉండాలా వద్దా? ఏమండి, ఉండాలా వద్దా?
ఏ ప్రభుత్వం కూడా అన్ని పథకాలు నీకు ఫ్రీగా ఇస్తామని చెప్పరాళ్ళు. ఏమంటారు? మేము ఒక చిట్టి ఇస్తాం, ఆ చిట్టి పట్టుకొని మళ్ళీ ఎక్కడికి రావాలా? చెప్పాలా? ఎక్కడ రావాలా? మా ఆఫీస్ కాడికి వస్తే ఆ చిట్టి చూసి నీకేం కావాలో అవన్నీ మేము మీకు ఇస్తాం. అవునా కదా? మీకు నిత్య జీవం అనేటటువంటి చిట్టి మన దగ్గర ఉంది. యేసుక్రీస్తు అనే మార్గంలో మనకు అది దొరికింది. కాబట్టి ఆ చిట్టి సంపాదించుకున్న తర్వాత ఆ చిట్టి మనం సంపాదించుకోవాలని అంటే ఏం చేయాలి ఒకసారి చూద్దాం. దయచేసి సామెత కీర్తనకారుడైనటువంటి 25 సంకీర్తన 4వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము. దేవునికి స్తోత్రం. దేవునిలో ఉంటే ఆయన మార్గం మీద ఆయనే మనకేం చేస్తాడటండి? తేటపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు సువర్ణం అవ్వాలనుకుంటున్నావా? నిత్య జీవం నువ్వు సాధించాలనుకుంటున్నావా? ఈ లోకంలో భౌతిక పరలోకమైనటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు నువ్వు చూడాలనుకుంటున్నావా? ఆయన మార్గాన్ని నువ్వు తేటగా చూడాలి. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తేటపరిచేటటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన అంటున్నారు కదా, యెహోవా, నీ మార్గములను నాకు తెలియచేయము, నీ త్రోవలను నాకు తేటపరచు. నేను సువర్ణంలా మారాలనుకుంటున్నా. నాకు ఉండేటటువంటి ఆయాసకరమైనటువంటి మార్గాలు అన్నీ తీసేయాలనుకుంటున్నా. నాకు నీ మార్గాన్ని తేటపరచు, క్లియర్గా నాకు కనపడేటట్టు చేయి అని అంటే ప్రభువారు అంటున్నారు, నా దగ్గరికి రా, నా వాక్యాన్ని చదువు, నా సంఘంలో అతకబడు. నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఏదీ సాధించలేరు. ఇక్కడికి వస్తే, దేవుని సన్నిధానానికి వస్తే, నా మార్గం ఏదో మీకేం చేస్తా? తేటపరుస్తా. దేవునికి స్తోత్రం. ఆయన మాట స్పష్టమైంది. ఏమండి? ఆయన స్వరము క్లియర్గా మనకు వినబడేది. కాబట్టి ఆయన తేటపరిచేటటువంటి దేవుడు. రెండవదిగా చూద్దాం, 25:12. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడు? వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును. నీకేం మార్గం కావాలో ఎవరు చెప్తారటండి? చెప్పాలి. ఎవరు చెప్తారు? ఆయనే వానికి చెప్పాలి. ఆయనే వానికి చెప్పాలి. ఏమనుంది? బోధించును. దేవునికి స్తోత్రం. అంటే ఏ టైంలో ఏం చేయాలో, ఏ టైంలో నువ్వు ఎక్కడ ఎలా ఉండాలో ప్రభువారే నీకు నేర్పిస్తారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఇందాక సాక్ష్యంలో తిమోతి గారు చెప్పారు. ఏమండి? వాటి కొరకు దిగాలని ఎవరు చెప్పారు? దేవుడే. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అక్కడ నీకు ప్రమాదం ఉంది, ఆ మార్గంగా నువ్వు వచ్చావు, ఆ మార్గంలో వెళ్ళొద్దు నువ్వు అని చెప్పి ఆయన ఆపేసింది. అర్థమైందండి? జ్ఞానులకు చెప్పింది, ఇదిగో హేరోదును మీరు కలిసి వచ్చారు కాబట్టి మరలా మీరు ఆ మార్గాన్ని గుండా పోకుండా వేరే మార్గంగా మీరు వెళ్ళిపోండి. అక్కడికి వెళ్తే మీకేముంది? ప్రమాదం ఉంది. దేవునికి స్తోత్రం. అలాగే ఆయన మార్గంలో కనుక నువ్వు ఉంటే, దేవుని మార్గంలో కనుక నువ్వు ఉంటే ఆయన నీకు బోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఏమండి? ఆయన బోధ వింటారా? వినాలి కదా. ఏమండి? కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బోధించి ఏం చేస్తాడు? 12-13 చూడండి. 13-14 కూడా చదువుదాం. అతని ప్రాణము నెమ్మదిగా నుండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. ఇవన్నీ ఎవరికి వస్తాయటండి? దేవుడు బోధను అంగీకరించినటువంటి విశ్వాసి సంపాదించేటటువంటి వాటి. ఆయన ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి
తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియచేయును. దేవునికి స్తోత్రం. నిబంధన, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, నిబంధన, ఇవన్నీ కూడా దేవుడు నీకు తెలియచేస్తాడు. ఎప్పుడు చెప్పాలి? ఎప్పుడు? యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాళ్ళందరికీ తెలియచేసేటటువంటి దేవుడు. నువ్వు అప్పుడప్పుడు వచ్చిపోతున్నావు అని అంటే భయం లేనటువంటి వాడివని అర్థం. దేవుని మాటకు లెక్క చేయనటువంటి వాడివని అర్థం. దేవుని యొక్క స్వరం నువ్వు వినని వాడివని అర్థం. అర్థమైందండి? మొన్న 18వ తారీఖు అయ్యగారు చాలా చక్కటి మాటలు చెప్పారు. ఎవరు విడవబడతారు ఈ లోకంలో అని అంటే ఎవరటండి? ఆయన మార్గమును నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు, అన్యులైనటువంటి వారు, ఇశ్రాయేలు ప్రజలు. ఇంకెవరు? నామకార్థపు విశ్వాసులు. ఎవరండి? ఆ మాటలకి నిజంగా నాకు కూడా చాలా భయం అనిపించింది, బాధ అనిపించింది. అయ్యో, చాలామంది అప్పుడప్పుడు వెళ్తున్నారే, దేవుని భయం లేకుండా జీవిస్తున్నారే, వారి సొంత మార్గాల్లో పయనిస్తున్నారే, దేవుడు మరి ఎరిగి కూడా ఆయన యందు పూర్తి విశ్వాసం లేనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నారే అని చెప్పి బాధపడ్డాను. నిజమే, ఆయన రాకడ సమయంలో ఈ మూడు రకాలైనటువంటి మనుషులు ఈ లోకంలో విడబడుతున్నారండి. నీ బ్రతుకు మార్చుకోవా? నీ స్థితిని మార్చుకోవా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన మార్గము నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆయన మార్గము శాశ్వత మార్గము. ఆయన మార్గములో జీవం ఉంది. ఆయన మార్గము సమస్తమైనటువంటి దుర్నీతుల నుంచి దూరంగా చేసి పవిత్రులుగా చేసి తండ్రి యొద్దకు చేర్చేటటువంటి మార్గం. దేవునికి స్తోత్రం. ఈ మార్గంలో యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో ఆయన ఉంటే ఆయన వానికి బోధిస్తాడు. నువ్వు భయభక్తులుగా ఉన్నావా? ఆయన బోధ నీకు అందిస్తాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఏం చేస్తాడో చూద్దాం. జకరియా గ్రంథము 3వ అధ్యాయము. జకరియా గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అండి, నా మార్గములలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రంగా గైకొనిన ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములు కాపాడువాడవగుదువు. మరియు ఇక్కడ నిలవబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా చెప్పేది ఏమాటంటే, నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని, సంఘములో నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గై కొనిన ఎడల, భద్రంగా అంటే జాగ్రత్తగా నువ్వు గై కొంటే గనక నీవు నా మందిరము మీద ఎట్లుంటావటండి? చెప్పాలి. ఎట్లా? పవర్ఫుల్. ఎట్లుంటారటండి? మందిరం మీద ఎట్లుంటారటండి? అధికారివై నా ఆవరణములను కాపాడు వాడవగదు. బా, ఎంత మంచిగా ఉంది. నువ్వు సరిగ్గా ఉంటే దేవుడు నీకు ఒక రెస్పాన్సిబిలిటీని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఒక కిరీటాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు, నీకు ఒక ఆధిక్యతని ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి బాధ్యత నీకు అప్పగించాలనుకుంటున్నాడు. అదేంటో తెలుసా? సంఘము మీద అధికారం. దేవునికి స్తోత్రం. లీడర్ ఎట్లుండాలో 1 తిమోతి 2 తిమోతి తీతు కనుక మీరు చదివినట్లయితే అక్కడ రాయబడి ఉంటాయి. ఆయన అంటున్నాడు కనుక నా మార్గములో నువ్వు ఉంటే గనక సంఘం మీద నువ్వు ఎలా ఉంటావు? అధికారి. నిజంగా ఆ విలువ ఎట్లా వస్తుందో తెలుసా? సంఘం మీద మనకు అధికారాన్ని ఎట్లా ఇస్తాడో తెలుసా? మన నీతిని బట్టి. దేవునికి స్తోత్రం. అంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తే గనక ఆయన నీతి మన మీద వస్తుంది. కాబట్టి తద్వారా మనల్ని ఎవ్వరు కూడా నిందించేటటువంటి విధంగా మనం ఉండం. దేవునికి స్తోత్రం. కొంతమంది స్వనీతిని చేసుకుంటున్నారు ఈ లోకంలో. స్వనీతి పనికిరాదండి. దేవుని నీతిని బట్టి నువ్వు ఆశీర్వదింపబడిన వాడవుగా ఉంటావు. సంఘం మీద నీకు అధికారాన్ని అప్పగిస్తున్నాడు ఆయన మార్గంలో కనుక నీవు ఉంటే.
సంఘం నీ మీద నీకు ఒక బాధ్యతను అప్పగిస్తున్నాడు. సంఘం మీద నీకు ఒక పెత్తనాన్ని అప్పగిస్తున్నాడు. సంఘం మీద నిన్ను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా చేయాలనుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరియు ఇక్కడ నిలువబడి వారికి కలిగినట్లు నా సన్నిధి నిలుచు భాగ్యము నీకిత్తును. నా సన్నిధిలో నిలిచేటటువంటి భాగ్యం. ఎలాంటి నిలక అంటే ఎవ్వరు కూడా వేలెత్తని వంకర లేనటువంటి నిలబడ్డం. స్టాండర్డ్ ఈజ్ అటెన్షన్ అని చెప్పిస్తారు స్కూల్లో. ఏమండి, అటెన్షన్ ఉన్నోడు ఎట్లా ఉండాలి? కాళ్ళు ఎడం పెట్టుకొని చేతులు వెనక్కి పెట్టుకుని ఉండాలా? ఎట్లా ఉండాలి ఆయన? చెప్పాలి, ఎట్లా ఉండాలి? 2 చేతులు 2 కాళ్ళు దగ్గర పెట్టుకొని ఆయన ముందు, ఆయన పక్కన ఏం జరుగుతున్నా ఆయన మాత్రం కదలకుండా నిలబడాలి. అది అటెన్షన్. బైబిల్ అంటుంది కదా, సంఘంలో నువ్వు ఎట్లా ఉండాలి? అటెన్షన్గా ఉండాలి. సమయానికి నువ్వు రావాలి. నీ పాత్ర నువ్వు పోషించాలి. ఎదుటి వారికి నువ్వేం చేయాలి? మార్గదర్శకంగా నువ్వు ఉండాలి. ఎదుటి వారిని నువ్వు ఆదరించాలి, ప్రేమించాలి. వారికి దేవుని యొక్క మాటలు నువ్వు అందించాలి. వేరే వాళ్ళు నిన్ను అనుసరించేటటువంటి మార్గాన్ని దేవుని సన్నిధానంలో నువ్వు క్రియేట్ చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన నీకు అప్పగించేటటువంటి బాధ్యత ఇహలోకానికి సంబంధించింది కాదు. ఇహలోకంలో నీవు కలిగి ఉంటూనే పరలోకంలో ఉన్నతమైనటువంటి బాధ్యత నీకు అప్పగించబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ కొద్దిపాటి జీవితంలో నమ్మకంగా నువ్వు ఉంటావా? ఈ కొద్దిపాటి జీవితంలో నిలకడగా నువ్వు ఉంటావా? ఈ కొద్దిపాటి జీవితంలో నీకుండే ఆయాసకరమైనటువంటి మార్గాలు తెంచుకుంటావా? ఈ కొద్దిపాటి జీవితంలో నిన్ను ప్రభువారు పరీక్షించినప్పుడల్లా, ప్రభువారు నిన్ను శోధించినప్పుడల్లా సువర్ణంగా నువ్వు ఉంటావా? ఈ కొద్దిపాటి జీవితంలో ఎన్ని ఇబ్బందులు నీకు వచ్చినా, ఇహలోక శ్రమలు నిన్ను వెంటాడినా ప్రభువా ఇవన్నీ చూస్తున్నాడు. నిన్ను తప్పించాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. భరించగలిగే శక్తి నీకుందా? ఉంటే గనక నువ్వు తిన్నగా నిలబడు, చక్కగా నిలబడు. ఆయన మాకు నీకు తేటగా కనబడతా ఉన్నది. ఆయన నీకు బోధిస్తున్నాడు. ఆ బోధన నువ్వు అంగీకరించు. తద్వారా సంఘం మీద నీకు ఒక అధికారాన్ని ప్రభువారు ప్రసాదిస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి మా దేవుని బిడ్డలారా, నిత్య మార్గం శాశ్వతమైనటువంటి మార్గం. ఏమీ లేనోళ్ళు కూడా గొప్ప గొప్ప సేవలు చేశారు. కారణం ఏంటో తెలుసా? దేవుని యందు యథార్థత కలిగినటువంటి జీవితం వాళ్ళు జీవించారు. దేవునికి స్తోత్రం. దేవుని దగ్గర హానెస్ట్గా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర యథార్థంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవా, నాకు వేరే మార్గాలు ఏమి వద్దు ప్రభువా. ఫస్ట్ ప్రయారిటీ నీ మార్గమే. నువ్వు ప్రభువా ఎక్కడికి వెళ్ళమంటే నేను అక్కడికి వెళ్తాను. మీరు ఏం చేయమంటే నేను అది చేస్తాను. నా జీవితంలో నాకు మీరు తప్ప నాకు వేరే భాగ్యం నాకు లేదు. దేవునికి స్తోత్రం. ఈ మధ్య ఒక సాక్ష్యం విన్నాను. ఒక సహోదరి ఐఏఎస్ ప్రిపేర్ అవుతూ, సివిల్స్ ప్రిపేర్ అవుతూ అంతా కూడా బాగానే ప్రయత్నం చేస్తూ ఉన్నది. కానీ ఒకే ఒక కాల్, దేవుని దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చింది. నా కుమార్తె, నువ్వు నా పరిచర్యను కొనసాగించు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసింది. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప పిలుపండి. అయ్యో అని డిసప్పాయింట్ లేదు. అబ్బా ప్రభువా ఇంకొంచెం అయితే నేను సాధిస్తా కదా అని లేదు. దేవుడు ఎక్కడ రమ్మంటే ఆ స్థితిని అక్కడే విడిచిపెట్టి దేవుని పరిచర్యకు వచ్చేసారు. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నావు? నువ్వు ఏం వదులుకుంటున్నావు? ఆయన మార్గాన్ని కాపాడుకోవడానికి వంకర మార్గాలు మీరు ఎన్ని తప్పించుకున్నారు? ఒకసారి మీరు ఆలోచన చేయండి. అన్ని మార్గాలు తీసుకొని వస్తున్నారా? దయచేసి దేవుని మార్గంలో ఉండలేం. అర్థమైందండి? దేవుని మార్గంలో మనము ఉండలేం. ఈ లోకంలో పాపం అనేది ఒక తాడు లాంటిదటండి. మనల్ని కట్టేసి దేవుని మార్గానికి రానియకుండా చేస్తుంది. కోడిపుంజులను కట్టేస్తారు, చూసారా కోడిపుంజులను? 2 కాళ్ళు కట్టరు. చెప్పాలా? ఎన్ని కడతారు? ఒక కాలే కడతారు. కట్టి ఒక దగ్గర ఉన్నటువంటి కర్రకు దేనికి పెట్టేస్తే అది దాని చుట్టూ తిరుగుతుంది. ఎంత తిరిగినా చెప్పాలి, ఎంత తిరిగినా తిరుగుద్ది. కానీ ఎక్కడ తిరుగుద్ది? చెప్పాలి, ఎక్కడ తిరుగుద్ది?
దాని చుట్టే. పాపం కూడా మనల్ని ఏం చేస్తుందంటే ప్రభువు దగ్గరకు రానివ్వకుండా మనల్ని కట్టేస్తుంది. ఏం చేయాలి మనం? చెప్పాలి. ఏం చేయాలి? కోడిపుంజనైతే ఉడవ ఇప్పాలి. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మనకు మనమే చెప్పాలి. మనకు మనమే వాక్యానుసారంగా మన బంధకాలను తెంచుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని మార్గంలో నువ్వు ఉండాలంటే ఇహలోక బంధకాలను నువ్వేం చేయాలా? తెంచుకోవాలి. దేవునికి స్తోత్రం. దయచేసి మన మార్గాలన్నీ ప్రభు వారికి అప్పగించి తిన్నైనటువంటి ఆయన మార్గం పయనించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. దేవా, దీవించండి. మీరు మమ్మల్ని ప్రభువా మీ మార్గంలో ఉండులాగన, మీ మార్గంలో జీవించులాగన, మీ మార్గంలో నడుచులాగన ప్రభువా మీరు మా కొరకు ఈ లోకానికి మార్గంగా వచ్చారు. ఇన్నాళ్ళు ఆ వాక్యాన్ని చదివి దాటిపోయాం. దాని విలువ, దాని ఔన్నత్యం మాకు తెలియదు. కానీ ఈరోజు మేము తెలుసుకున్నాం, ఈ లోకంలో భౌతికమైనటువంటి ప్రయాసల కొరకు మేము అనేక మార్గాలను ఎన్నుకుంటున్నాం. కానీ చాలా వాటిల్లో ప్రభువా మా ప్రయత్నాలన్నింటిలో మీరు లేరు ప్రభువా. మిమ్మల్ని మేము అడగట్లేదు ప్రభువా, మిమ్మల్ని మేము చేర్చుకోవట్లేదు ప్రభువా. దయచేసి ప్రభువా ఇక నుంచి నా జీవితానికి డైరెక్షన్ మీరు ఇవ్వండి. నా నావకు చుక్క మీరే ప్రభువా. శాశ్వతమైనటువంటి మార్గములో, సువర్ణం కలిగించేటటువంటి మార్గములో, ఈ లోకంలో ప్రభువా ప్రతి విధమైనటువంటి నాయన అద్భుత ఆశ్చర్య కార్యం కలిగేటటువంటి మార్గంలో నన్ను నడిపించండి. నాకు అలాంటి మార్గం బోధించండి. నాకు అలాంటి మార్గం తేటపరచండి నా జీవితంలో. తద్వారా నేను నీ సంఘములో ప్రభువా నాయకుడిగా, అధికారిగా ఉండేటటువంటి భాగ్యం మీరు నాకు అనుగ్రహిస్తున్నారు. ఇహలోకానికి సంబంధించిందే కాదు ప్రభు, అది పరలోకానికి కూడా ఇటు జీవితాన్ని నేను సాధించుకునేలాగన, నాకుండే ప్రతి బంధకాన్ని నేను తెంచుకునేలాగన మీరేమి కృపచేత నింపి కాపాడమని యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.